అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు ఆల్రెడీ షర్ట్ అంతా స్టిచ్చింగ్ అయితే చూపించాను. కానీ ఏంటంటే షర్ట్ కి కాలర్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నాను. ఈ వీడియో కాస్త లేట్ అయ్యిందనమాట. డైలీ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా డైలీ వీడియోస్ అయితే పెట్టడం కుదరడం లేదు. బట్ ఈ రోజు నుండి మాత్రం డైలీ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో రాదు, కానీ డే బై డే వస్తుంది. రోజు తప్పించి రోజు ఒక లాంగ్ వీడియో వస్తుంది. అండ్ అలానే డైలీ ఒక 2 షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో చాలా మంది చాలా వీడియోస్ అడుగుతున్నారు, కానీ నాకేమో కుదరక మీ డౌట్స్ కి నేను వీడియోస్ అనేవి చేసి పెట్టలేకపోతున్నాను. ఈ రోజు నుండి ఖచ్చితంగా రోజు తప్పించి రోజు ఒక లాంగ్ వీడియో అనేది వస్తుంది. అలానే 2 షార్ట్ వీడియోస్ తో మీకున్న డౌట్స్ అన్ని మొత్తం క్లియర్ చేసి మన ఛానల్లోని మీకున్న డౌట్స్ అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేటట్లుగా చూస్తాను. ఇంకెందుకు లేటు, మీలో ఎవరైనా ఫాలో చేయకున్నా సరే, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే ఫాలో చేసుకోండి. సో ఈ రోజు అయితే నేను ఆల్రెడీ ఈ షర్ట్ యొక్క స్టిచ్చింగ్ అంతా కూడా మీకు లాస్ట్ వీడియోలోనే చూపించాను. ఇప్పుడైతే ఈ వీడియోలో షర్ట్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కాలర్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం బటన్స్ కోసం కాజా కోసం కుట్టుంచాం కదా, దీన్ని కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింద పార్ట్ పై పార్ట్ కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకోవాలి. మనం ఇలా చూసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నీట్ గా ఇలా చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో అనేది. ఇక్కడ ఒక పాయింట్ కూడా మనం అటు ఇటు తేకూడదు అనమాట. ఇలా మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ నాకు ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ అయితే వచ్చింది. కరెక్ట్ గా చూడండి, ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాలేదు. మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ షర్ట్ యొక్క కాలర్ దగ్గర ఒక పాయింట్ అటు ఇటు అయినా సరే చాలా డిఫరెంట్ అనేది వచ్చేస్తుంది. కాలర్ దగ్గర లూజ్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం నెక్ కాలర్ చుట్టూ కూడా కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా చూసుకోండి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 8 ఇంచీలు అయితే వచ్చింది. సో మీకు గుర్తుండడం కోసం నేను ఇక్కడ ఒక పేపర్ మీద అయితే నోట్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ కాలర్ యొక్క విడ్త్ వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ 8 ఇంచెస్ ని బేస్ చేసుకొని మనం బక్రం మీద కాలర్ ని అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క షర్ట్ యొక్క కాలర్ కి అయితే మనం బక్రం అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో చూడండి, బక్రం అన్నది చాలా స్టిఫ్ గా ఉంటుంది. మనం టైలరింగ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ అడిగితే మనకి ఈజీగా దొరుకుతుంది ఈ బక్రం అన్నది. సో ఇవన్నీ కూడా నేను కుట్టిన షర్ట్స్ కి కాలర్స్ అవి స్టిచ్ చేసింది అనమాట. ఇదంతా గ్యాప్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా షర్ట్స్ కి కాలర్స్ వేసాను. ఈ బక్రం నేను తెచ్చి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. షర్ట్స్ ఎక్కువగా కుట్టాం కాబట్టి ఇలా ఉందన్నమాట, లేదంటే ఎప్పుడో అయిపోదును. మనకి ఇక్కడ ఇది బక్రం అండి. క్యాన్వాస్ అనేది స్టిఫ్ గా ఉంది, చూసారా, ఇలా స్టిఫ్ గా ఉంటుంది. మనం మామూలుగా బ్లౌజులకి వాటికి వేసింది అయితే కొంచెం పల్చగా ఉంటుంది. ఇది కొంచెం చూసారా బాగా దలసరిగా ఉంది. దీన్ని మాత్రమే యూజ్ చేయాలి షర్ట్ కాలర్ కి అయితే. మీరు అది యూజ్ చేసినా సరే పని చేయదు అంతగా. మీకు డిఫరెంట్ చూపించడం కోసం నా దగ్గర ఆ బక్రం కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూసారా, ఇది కొంచెం లేయర్ అన్నది పల్చగా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చెయ్యి పెట్టాను కదా, కింద వైపున చెయ్యి పెడితే పై వైపుకి కనిపిస్తుంది. ఇది మనం రెగ్యులర్ గా మన డ్రెస్లకు కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి యూజ్ చేస్తూ ఉంటాము ఈ బక్రాన్ని అయితే. సో దీన్ని అయితే ఇప్పుడు నేను కవర్ లో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బక్రం చూడండి, ఇక్కడ నేను చెయ్యి పెట్టాను, చెయ్యి పెట్టి చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ ఏమి కూడా మనకి అంతగా తెలియట్లేదు. జస్ట్ నేను బయట నుండి చూస్తేనే లైట్ గా కనిపిస్తుంది, బట్ వీడియోలో అయితే అస్సలు కనబడట్లేదు కదా. అండ్ అదైతే వీడియోలోని బాగా కనిపించింది. సో ఇలాంటి బక్రాన్ని మనం షర్ట్ యొక్క కాలర్ కి అయితే యూజ్ చేయాలి. ఇంత క్లియర్ గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మీరు ఇది కూడా ఇంతలా చెప్పాలా అనేసి అనుకోకండి. సో చూడండి, ఇప్పుడు ఈ బక్రాన్ని అయితే మనం హాఫ్ గా ఫోల్డ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ షర్ట్ యొక్క కాలర్ ఎలా అయితే మనం ఫోల్డింగ్ మీద మెజర్మెంట్ తీసుకున్నామో, ఈ బక్రాన్ని కూడా అదే విధంగా మనం ఫోల్డింగ్ మీదగా మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇలా హాఫ్ గా అయితే బక్రాన్ని ఫోల్డ్ చేసుకున్నాను నేను. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున లైన్ స్ట్రైట్ గా డ్రా చేసుకోవడానికి నేను ఇక్కడ స్కేల్ అయితే యూజ్ చేస్తాను. సో చూడండి, కింద వైపున లైన్ అయితే చాలా స్ట్రైట్ గా రావాలి. ఒకవేళ మీకు ఇలా స్ట్రైట్ గా లైన్స్ డ్రా చేయడం రాదు అనుకుంటే మీరు ఎల్ స్కేల్ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ అయితే నేను కింద వైపున ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇక్కడ ఫస్ట్ మనకి హైట్ వచ్చేసరికి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. సో మీ అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కిందనైతే ఫస్ట్ స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక నేను కింద వైపున 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. చూడండి 1.5 ఇంచ్ అంటే 1 ఇంచ్ తర్వాత 1, 2 ఈ రెండో లైన్ పెద్దగా ఉంది కదా, ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే 1.5 ఇంచిని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిపేటట్లుగా స్కేల్ తో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక 8 ఇంచీలకి చూసుకున్నాం కదా షర్ట్ నెక్ యొక్క రౌండ్, సేమ్ అదే 8 ఇంచీల్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇగోండి కరెక్ట్ గా ఇక్కడ మనం మార్కింగ్ చేసేది కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్ గా 8 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే 8 ఇంచీల్ని పై వైపును కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా రావాలన్నమాట. ఒక పాయింట్ అటు ఇటు అయినా సరే మళ్ళీ మనకి అంత పర్ఫెక్ట్ గా రాదు. సో ప్రతిదీ కూడా ఇలా చెక్ చేసుకుంటూ చెయ్యండి. ఇప్పుడు ఏంటంటే ఇలా లైన్ అయితే కలిపేసుకుంటున్నాను. నేను ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ పై వైపున ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి. ఈ కర్వ్ కావాలంటే మీరు డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా కర్వ్ వచ్చేటట్లుగా లైట్ గా అనమాట, మరి ఎక్కువ కాదు. ఇగోండి ఇక్కడ మనకి స్టార్టింగ్ కర్వ్ ఉంటుంది కదా, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ కర్వ్ అన్నది చూసుకోండి, ఇలా 1 ఇంచ్ నుండి స్టార్ట్ అయ్యేటట్లుగా చూసుకోండి. జస్ట్ మనం ఇక్కడ నుంచి లైట్ గా ఇలా కర్వ్ తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది. చూసారా, ఇలా నీట్ గా కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుండి 1.5 ఇంచ్ కి అయితే మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచ్ కి. అండ్ ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. 7 ఇంచులు కదా, ఈ పైకి వచ్చేసరికి మనం 7 ఇంచులకి ఉంది కదా, ఈ మార్కింగ్ అన్నది 7 ఇంచుల దగ్గర ఉంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కి అయితే ఎక్స్ట్రా పెంచుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ కి కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్ కి ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, సో ఈ 1 ఇంచ్ కి కలుపుకోవాలి ఇలా అన్నమాట. చూసారా, ఇది కొంచెం స్కేల్ ఎక్స్ట్రా వస్తుంది లైన్. సో ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చూస్తుంటేనే కాలర్ షేప్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్ గా మనం కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది మూవ్ అవుతుందేమో అని మీకు అనిపిస్తే ఇలా సేఫ్టీ పిన్ ఏదైనా పెట్టేసుకోండి. పై కాలర్ కి పైన ఒక పిన్ను కింద ఒక పిన్ను పెట్టుకోండి. సో కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మూవ్ అయితే మళ్ళీ కట్ చేయలేం కదా, బక్రం అన్నది వేస్ట్ అవుతుంది. ఈ బక్రం యొక్క కాస్ట్ ఎంత ఉంటుందో అన్నది ఐడియా కూడా లేదు నాకు, ఎందుకంటే కొని దగ్గర ఒక 2-3 ఇయర్స్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి మీటర్ ఒక 50 లోపలే ఉంటుంది. సో ఇప్పుడు నీట్ గా ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో చూడండి, దీన్ని కూడా నీట్ గా కట్ చేసేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కాలర్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం నీట్ గా స్లోగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి అన్నట్లుగా. మీరు వీడియో కనుక స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. సో చూసారు కదా, ఇక్కడ మనకి 2 కాలర్స్ కూడా కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ తోని కట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ పిన్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనకి పైకి వస్తుంది అనమాట షర్ట్ కి. సో పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం స్కర్ట్ యొక్క క్లాత్ అయితే యూజ్ చేయాలి, షర్ట్ క్లాత్ కాకుండా. నేను ఎందుకు ఇది సపరేట్ గా వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అదే షర్ట్ వీడియోలో తీసాను అనుకోండి నాకు ఈజీ అవుతుంది, బట్ మీకు ఎవరికి కూడా అర్థం కాదనమాట. ఇంత క్లియర్ గా చెప్పలేం కదా, ఒకే వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీరు కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో నేను ఏం చేశాను, అందుకే షర్ట్ స్టిచ్చింగ్ అంతా ఒక వీడియోలో చూపించాను, ఈ కాలర్ కటింగ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలో చూపిస్తానని చెప్పాను. ఒకే వీడియో లెంత్ ఎక్కువైపోయినా మీరు చూడరు కదా, మళ్ళీ ఎవరికి యూజ్ అవ్వలేని వీడియో ఎందుకు చెప్పండి.
సో చెప్పేది ఏదో కొంచెం నీట్ గా నిదానంగా చెప్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది అన్నట్టుగా నేను ఇలా సపరేట్ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు కాలర్ కి అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనకి డబుల్ లేయర్ మీద ఉంది. సో ఇలా నీట్ గా కటింగ్ చేస్తాను. ఇంకా దీనికి వచ్చేసరికి ఏంటి అంటే షర్ట్ క్లాత్ ని యూజ్ చేస్తాను అనమాట. షర్ట్ యొక్క క్లాత్ ని యూజ్ చేసి కింద వైపున కాలర్ ని అయితే కట్ చేస్తాను. ఇవ్వండి, రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్ గా ప్లేస్ చేసుకున్నాక చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నేనేమి షేప్ ఇవ్వట్లేదు అనమాట, జస్ట్ ఇగోండి ఇలా నీట్ గా అయితే కటింగ్ చేసాను. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఐరన్ చేసుకున్నా ఓకే, బట్ ఏంటి అంటే ఇక్కడ నేను ఎన్నిసార్లు ఐరన్ చేసినా సరే ఇక్కడ నాకు ఎందుకో స్టిక్ అవ్వదు, అంత బాగా స్టిక్ అయినట్టు అనిపించదు. అందుకని మీకు కూడా ఇలాంటిది ఏదైనా ఫేస్ చేస్తున్నట్లయితే మనకి మార్కెట్ లో ఇలా ఫెవికాల్ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటది అనమాట. సో ఆ ఫ్యాబ్రిక్ గ్లూ ని మనం లైట్ గా అప్లై చేసుకొని బక్రం కి ఐరన్ చేసుకున్నాం అనుకోండి, బాగా స్టిక్ అయిపోతుంది. సో నేను ఇలా ఫాలో అవుతున్నాను అనమాట. ఎన్నిసార్లు నేను ఇలా స్టిక్ చేసినా సరే స్టిక్ అవ్వట్లేదు ఐరన్ చేసినా. సో అందుకనే అప్పటి నుంచి కూడా ఇంక ఇలా లాభం లేదనేసి ఫ్యాబ్రిక్ లో పెట్టేసి అంటించేసి ఐరన్ చేస్తాను. ఐరన్ మాత్రం మనం ఖచ్చితంగా చేయాల్సిందే, ఐరన్ చేయకపోతే మంచి ఫినిషింగ్ రాదు. ఇగోండి నేను ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదా, దానికి కూడా పెట్టి అంటించేద్దాం. ఒక లేయర్ మీదే అంటించుకోండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ లో మళ్ళీ కింద లేయర్ కి అంటింది అనుకోండి మళ్ళీ దాన్ని ఓడ తీసుకోవడం అవుతుంది. సో దీనికి కూడా మంచిగా నేను ఫ్యాబ్రిక్ లో పెట్టేస్తున్నాను. జస్ట్ మనకి స్టిక్ అయితే చాలు, కుట్టేటప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా స్టిక్ చేస్తాను మంచిగా. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి దీనికి ఐరన్ అయితే చేసేద్దాం. సో చూడండి ఇలా ఐరన్ బాక్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి బక్రం మీద ఐరన్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ మనం ఈ బక్రం కి కాలర్ కి అయితే ఐరన్ చేయాల్సిందే, ఐరన్ చేయకపోతే అస్సలు బాగోదన్నమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ మీద అంటే మూడిటికి కలిపి ఒకసారి ఐరన్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా స్టిక్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ లో పెట్టుకున్నాం కాబట్టి బాగా స్టిక్ అయిపోతుంది. ఇదైతే ఐరన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అలా మూడిటికి కలిపి ఐరన్ చేసేద్దాం. సో ఇప్పుడు ఐరన్ చేసుకున్నాం కదండి, నెక్స్ట్ వచ్చేసరికి సో చూడండి ఇప్పుడు దాకా ఐరన్ అయితే చేసాం కదా, ఇప్పుడు ఈ షర్ట్ యొక్క కాలర్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ అంటే ఈ బక్రం ఉంది కదా, ఈ బక్రం కన్నా ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకోండి. మిగతా ఉన్న క్లాత్ అంతటిని కూడా నీట్ గా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలి అంటే ఒక లైన్ అయినా డ్రా చేసుకోండి. నేనైతే జస్ట్ ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఇటు కూడా జస్ట్ లైట్ గా ఇలా కట్ చేస్తున్నాను. సేమ్ ఇటు కూడా ఇదే విధంగా కటింగ్ చేస్తున్నాను. చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్ గా ఈ కింద వైపున అయితే స్టిచ్ వేయకూడదు, ఈ బక్రం చుట్టూను ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. సో చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే కుడతానో సేమ్ ఇదే విధంగా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బక్రం ఎడ్జ్ నుండి కరెక్ట్ గా కుట్టు అన్నది పడాలి.
చూసారా, కరెక్ట్ గా బక్రం ఎడ్జ్ నుండి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసాను. ఇలా నీట్ గా వేసిన తర్వాత మనకి ఒకవేళ ఏమైనా లూజ్ అనిపిస్తుందేమో వెనక్కి చూడండి, సరిపోతుంది. మాక్సిమం మనం రిటర్న్ తిప్పి మళ్ళీ టాప్ స్టిచ్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇంకెందుకులే అన్నట్లుగా ఇక్కడ నేను డబుల్ కుట్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ చూడండి పై వైపుని కూడా ఇలా నీట్ గా కటింగ్ చేస్తున్నాను. అంటే కొంచెం ఉంచుకోండి, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఒక పావు ఇంచ్ క్లాత్ అలా ఉంచుకొని మిగతాదంతా కూడా నీట్ గా కటింగ్ అయితే చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దగ్గరగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ స్టిచ్ వరకు వెళ్ళిపోకూడదు మన టక్స్ అన్నవి, ఎందుకంటే మళ్ళీ చినిగిపోతుంది అనమాట, అవతల వైపుకి కట్ అయిపోతుంది. సో ఇలా మనం దగ్గరగా టక్స్ అయితే పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇలా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని నీట్ గా మనం రిటర్న్ తిప్పుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా స్క్రూ డ్రైవర్ అలాంటి ఏదైనా హెల్ప్ తోనైతే మనం బాగా షార్ప్ గా వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ తో అయితే ఇలా ముందుకి పుష్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇక్కడ మనకి ఈ కోణం అన్నది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, సేమ్ ఇటు సైడ్ కూడా ఇదే విధంగా ఇగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి, టాప్ స్టిచ్ అన్నది. సో ఇక్కడ చూడండి నేను టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఇంతే, ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కుట్టు పక్క నుండి ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారా, ఇలా మంచిగా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ మనకి కరెక్ట్ గా ఇది ఉంది కదా, ఏంటి బక్రం ఉంది కదా, ఇక్కడ వరకు ఒక కుట్టు వేసుకున్నా మంచిదే. లేదు పర్వాలేదు అనుకుంటే ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోండి. హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ పాయింట్ ఇచ్చుకోండి. సో ఇక్కడైతే నేను ఒక కుట్టు వేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనం నెక్స్ట్ ఇది జాయిన్ చేసేటప్పుడు అలా అటాచ్మెంట్ గా ఉంటుంది కదా. సో కరెక్ట్ గా ఈ బక్రం ఎంత వరకు ఉందో అంత వరకు కుట్టు వేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి బక్రం అన్నది బయటికి కనబడట్లేదు కదా. సో ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద బక్రం కింద యొక్క కాలర్ ని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం అయితే
ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఉంచుకొని కింద వైపున ఎక్స్ట్రా ఉన్నది నీట్ గా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా కట్ చేసుకోవాలి. ఈ బక్రం అటాచ్ చేసి ఉన్నాం కదా, సో దాన్ని అయితే నేను ఇలా నీట్ గా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంది కదా, దీన్ని బక్రం మీదకి ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలా వేసాం కదా, ఇప్పుడు ఈ పై వైపును కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా నీట్ గా కట్ చేస్తున్నాను. ఈ చుట్టూ కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే ఉన్నట్లుగా చూసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా ఇలా హాఫ్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టున్నాం కదా, సో దాన్ని అయితే ఇలా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఇది కూడా ఇలా పెట్టుకుంటున్నాను. అండ్ మన దగ్గర ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని కింద వైపున పెట్టుకోవాలి. మధ్యలో ఈ కాలర్ ఉంది. సో మరొకసారి చూడండి చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పీస్ ని పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్న ఈ బక్రం పీస్ అయితే ఈ కాలర్ ని అయితే ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీస్ ని పెడుతున్నాను. ఇది కరెక్ట్ గా టక్ పాయింట్ అయితే చూసుకోండి మీరు. సో ఇలా పెట్టి మొత్తం అంతా కూడా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. సో చూడండి ఇవన్నీ కరెక్ట్ గా అన్ని ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్ గా అన్ని ఒకదాని మీద ఒకటి ఉన్న తర్వాత సో ఇలా మంచిగా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. సో ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇది రిటర్న్ తిరగాలి కదా, సో అందుకోసం ఇలా అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోండి. మెయిన్ గా ఇక్కడ మనకి కర్వ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ దగ్గరగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా నీట్ గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదుగా మనం సో చూడండి దీని మీద నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోండి. ఖర్చు కోసం మనం హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతటిని నీట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా నీట్ గా కట్ చేస్తాను కదా, ఇక్కడ మనకి కాలర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలర్ ఏదైతే ఉందో దీన్ని మనం షర్ట్ కి అయితే అటాచ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని షర్ట్ కి ఏ విధంగా అటాచ్ చేయాలన్నది మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన షర్ట్ ఉంది కదండి, సో ఇప్పుడు మనం ఈ షర్ట్ మీద ఈ కాలర్ ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఖర్చుకి హాఫ్ ఇంచ్ ఉంచాం కదా, సో హాఫ్ ఇంచ్ మీదే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఈ లేయర్ ని అయితే ఇలా మనం ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి.
ఇలా నీట్ గా దీన్ని టర్న్ తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మొత్తం అంతా ఒకే లెవెల్ గా కుట్టాలి. అటు ఇటు అయితే మళ్ళీ మనకి కాలర్ యొక్క ఫినిషింగ్ అంత మంచిగా రాదు. సో ఇలా మొత్తం అంతా కూడా కుట్టుకున్న తర్వాత ఈ ఖర్చు పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అంతటిని నీట్ గా లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇవన్నీ నీట్ గా ఈ ఖర్చు పార్ట్ మాత్రం లోపలికి పెడుతున్నాను. చూసారా మన షర్ట్ యొక్క కాలర్ మంచిగా ఫినిష్ అయిపోయింది. ఇగోండి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. సో క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. మళ్ళీ దీని మీద మనం ఒకసారి మంచిగా ఐరన్ చేసుకొని ఒకసారి షర్ట్ అంతా నీట్ గా ఐరన్ చేసుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది. సో ఈ షర్ట్ కి అయితే నేను బటన్స్ వేయడానికి బయటకి ఇచ్చేస్తాను అనమాట. నేనైతే వెయ్యను, బయటకే ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం కాజాలు అయితే అంత పర్ఫెక్ట్ గా వేయలేం కదా. అండ్ ఇక్కడ కాజాలకి బటన్స్ కి అంత అమౌంట్ ఏం కూడా చార్జ్ చేయరు. చాలా రీజనబుల్ ప్రైస్ కే చార్జ్ చేస్తూ ఉంటారు. సో మనం చేత్తో వేసినా సరే చాలా టైం పడుతుంది. ఆ లోపల ఇంకొక షర్ట్ అయితే మనం కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసమని నేను బయటకే ఇచ్చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.